తెలంగాణ అస్తిత్వ వేదిక నుంచి వి ప్రకాష్ గారు జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. ఏమంటుంది తెలంగాణ అస్తిత్వ వేదిక స్టాండ్ ఏంటి ఈ విషయంలో? యాక్చువల్ గా ఇది విగ్రహాలు అనేది పైన మనల్ని డైవర్ట్ చేసే ఇష్యూ అండి. కంప్లీట్ గా అసలు తెలంగాణను ఆ పదం గాని, ఆ కాన్సెప్ట్ గాని, ఆ పోరాటాలు గాని, ఆ త్యాగాలు గాని, తెలంగాణ ప్రభుత్వం మొదటి 2 ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి గాని, కేసీఆర్ పేరు గాని, తెలంగాణ సమితికి సంబంధించిన ఆనవాళ్ళను గాని ఇవన్నీ చెరిపేసే ఒక మహాకుట్ర చంద్రబాబు నాయుడు మెదడులో తయారైంది. ఆయన కొడుకును శాశ్వతంగా ఈ 2 రాష్ట్రాలను పరిపాలించే విధంగా ఒకటి పరోక్షంగా ఒకటి ప్రత్యక్షంగా ఒక పెద్ద స్కెచ్ చేశారు వాళ్ళు. హైదరాబాద్ లేకుండా మాకు బతుకు లేదు అనేది వాళ్ళ ఆందోళన కారణం. హైదరాబాదే బతుకు, హైదరాబాదే మనం వద్దనుకున్న హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అది భారతదేశంలోనే నంబర్ 1 లార్జెస్ట్ పాపులేటెడ్ సిటీ కాకుండా బెస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఫర్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్. కాబట్టి హైదరాబాద్ మీద మన పట్టు పోగొట్టుకోవద్దు అనే ఒక దురుద్దేశంతో, ఒక స్వార్థ బుద్ధితోని స్టార్ట్ అయిన క్యాంపెయిన్ లో ఈ విగ్రహాలు అనేటి ఒక పైన మనల్ని డైవర్ట్ చేసే అంశాలు. కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెప్పేస్తాను అంటే మేము కూడా చాలా లైట్ గా తీసుకున్నాం. ఈ ఆనవాళ్ళు చెరిపేయడం అనేది ఏంది అసలు అంటే ఇది తెలంగాణ ఆనవాళ్ళను చెరిపేయడం. ఇప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అలవోకగా తనకు తను మాట్లాడిన మాట అని మేము అనుకోవట్లేదు. అక్కడ మహానాడులో జరిగిన కాన్స్పిరసీ ఏంటంటే ఆ బక్కాని నరసింహులతో చెప్పించాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అంత బలంగా అసలు తెలంగాణ ఎక్కడిది, తెలంగాణ పదం ఏ డిక్షనరీ అని గా స్థాయిలో మాట్లాడించిందంటే ఆయన మళ్ళీ స్టేజ్ మీద కూర్చొని పోనీ తను తప్పు తెలుసుకొనైనా మరి ఇట్లా మాట్లాడకూడదు, నరసింహులు మాట జారిండానో లేకుంటే తెలంగాణ పట్ల అటువంటి ద్వేషభావం ఉండొద్దనో ఒక్క స్పీకర్ మాట్లాడిండా? ముఖ్యమంత్రిగా అక్కడ ఉండి కూడా చంద్రబాబు మాట్లాడిండా? కాబట్టి నేను తెలంగాణ ప్రజలను మీ ద్వారా వార్న్ చేస్తున్నా, ఇదేదో బాలసుబ్రహ్మణ్యం విగ్రహమో ఎన్టీ రామారావు విగ్రహం పంచాయతో కాదు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని చెరిపేసే ఒక మహాకుట్ర ఇలా జరుగుతున్నది. ఖమ్మంలో పువ్వాడ అజయ్ పెట్టారు, అప్పుడు మరి దాన్ని అస్తిత్వం అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఒక డెలివరేట్ కుట్ర జరుగుతుందండి, విగ్రహాలు కాదు ఇది. నేను మళ్ళీ మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, ఇది ఎన్టీ రామారావు విగ్రహం గురించో బాలసుబ్రహ్మణ్యం గురించో కాదు. ఇది ఈ చర్చ లోతుల్లో ఎన్టీ రామారావు వల్ల చాలా మంది బీసీలు పైకి వచ్చారు 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో. ఈ విగ్రహానికి పరిమితం చేయకూడదు అంటున్న భారత్. ఇది విగ్రహాల పంచాయతీ కాదు. మీరు కూడా దాని లోతు ఎన్నుకున్న కుట్రను అర్థం చేసుకోండి. ఈ పైన బాలసుబ్రహ్మణ్యం విగ్రహమో ఎన్టీ రామారావు విగ్రహం పెడితే కాదు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని చెరిపేసే కుట్ర. ఒక డెలిబరేట్ గా ఒకటి తర్వాత ఒకటి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఎవరైనా తక్కువ లేరు, ఇద్దరు కలిసి చేస్తున్న కుట్ర ఇది. ఇదేంటంటే ఇక ఏదో ఒక రకంగా కేసీఆర్ ను మళ్ళీ అధికారంలోకి రానియకుండా ఆపాలి, అసలు తెలంగాణ ఉనికి లేకుండా చేయాలి. తెలంగాణ ఉద్యమాల ఆనవాళ్ళు గాని, తెలంగాణలో కేసీఆర్ పాలన ఆనవాళ్ళు గాని మీరు జాగ్రత్తగా గమనించండి. రేవంత్ రెడ్డి నాడు కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి చెప్పేటప్పుడు కేసీఆర్ పేరు తీయలేదు. అది అక్కడ యూరోప్ లో తీయలేదు, ఇక్కడ కూడా తీయలేదు. ఆయన స్విట్జర్లాండ్ పోయినప్పుడు వరల్డ్ ఎకనామిక్ సమిట్ లో మాట్లాడినప్పుడు కూడా ఆ ప్యానల్ స్పీకర్స్ మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు వేదిక మీద ఉండగా కూడా పక్క నుంచి మాట్లాడుకుంటా హైదరాబాద్ అభివృద్ధి గురించి చెప్తూ చంద్రబాబు చెప్పాడు, రాజశేఖర రెడ్డి పేరు చెప్పాడు, కానీ ఒక్కనాడు కూడా కేసీఆర్ గురించి చెప్పలేదు. అంటే ఇది తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసే కుట్రలో, తెలంగాణ ఉనికిని భూస్థాపితం చేసే కుట్రలో, తెలంగాణ అస్తిత్వం పైన ఒక పెద్ద దాడికి ఇలా తెరదీశాడు చంద్రబాబు నాయుడు. ఈ రేవంత్ రెడ్డి బక్కాని నరసింహులను మేము చూడట్లేదు. ఇది సీమాంధ్ర కుట్ర, అందులో చంద్రబాబు నాయుడు మెదల్లో వచ్చిన కుట్ర. ఇది మహానాడులో ఒక చిన్న వర్డ్ పెట్టుకుని దాని తెలంగాణ మీద కుట్ర అని ఎట్లా అంటారు? డిక్షనరీలో లేదంటే, డిక్షనరీలో లేదంటే. ఒక్క నిమిషం భరత్ గారు, ఆ ఒక్క మాటే అంటే అదేదో చదువురాని వ్యక్తి అన్నాడు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి అన్నాడు అని అనుకుందాం. కానీ డెలిబరేట్ గా ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూగా వరుసగా దాడులు జరుగుతా ఉన్నాయి అస్తిత్వం మీద. ఇదేదో మేము బక్కాని నరసింహుల నోట్లకెళ్ళి వచ్చిన పదం బక్కాని నరసింహుల అజ్ఞానంలో నుంచి వచ్చిందని మేము అనుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు అక్కడ కూర్చొని మాట్లాడించిందని మేము అనుకుంటున్నాం. ఆయన మామూలు వ్యక్తి కాదు, తెలంగాణ తెలుగుదేశానికి ఒక అధ్యక్షుడు. అంటే ఏ స్థాయికి పోయింది చంద్రబాబు నాయుడు అంటే కేసీఆర్ ని దెబ్బతీయడానికి తన బలమైన శత్రువు కాంగ్రెస్ తో పొత్తు కలిసేదాకా పోయిండు. 4 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో అదే చంద్రబాబు నాయుడు బీజేపీతో
ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని అక్కడ అధికారంలోకి వచ్చాడు. ఇక్కడ తన శిష్యుని అధికారంలో తేవడానికి తను ఇక్కడ ఉనికి లేకుండా చేసుకున్నాడు. ఒక్క సీట్లో కూడా పోటీ చేయలేదు. ఇది మేము ఒక్కదానికి ఒకటి సంబంధం ఉందని చెప్తున్నాం. ఇది ఒక స్టేజ్ మీద మాట్లాడిన ఒక పదమో కాదు, ఒక విగ్రహమో కాదు, ఇది ఒక డెలిబరేట్ కుట్ర స్టార్ట్ అయింది. ఈ 2 సంవత్సరాలు గతంలో జరిగింది, ఇప్పుడు రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకా ముమ్మరంగా జరుగుతుంది. నేను అందుకే తెలంగాణ వాదులను, తెలంగాణ రాజకీయ నాయకులను, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులను మీ ద్వారా నేను వార్నింగ్ ఇస్తున్నా. ఒక బలమైన కుట్రకు చంద్రబాబు నాయుడు తెరదీశాడు. చంద్రబాబు నాయుడు ఆఖరి శ్వాస వరకు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే కుట్రలు చేస్తుంటాడు. ఇది ఆయన తన కొడుకు కోసం ఈ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడం, విస్తరించడం, రేవంత్ రెడ్డి లాంటి జీతగాళ్లను పెట్టుకొని వాళ్ళ ద్వారా పరిపాలనను కొనసాగించడం. రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు తప్ప లోకేష్ ఇక్కడ పరిపాలించాలని ఆయన రేవంత్ రెడ్డి అనే వాడికి అస్తిత్వం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఇవాళ తెలంగాణ తెలుగుదేశం కాంగ్రెస్, అది ఆ తెలంగాణ కాంగ్రెస్ కాదు. అది వాళ్ళకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే కాంగ్రెస్ నాయకులు వాళ్ళు పైకి రిపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ పరిపాలిస్తున్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. ఇది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ. ఇది రేవంత్ రెడ్డి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ కానే కాదు. ఆ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే వాళ్ళు చిట్చాట్ లో పువ్వాడ అజయ్ ని పెట్టుకున్నప్పుడు ఏమైంది, లేదా బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడుగా నియమించినప్పుడు ఏమైంది, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. తెలుగుదేశం ఇయ్యాల కాదు జాతీయ పార్టీ. ఎన్టీ రామారావు ఉన్నప్పుడే దాన్ని జాతీయ పార్టీ చేసిండు. అప్పటి కమిటీలు కూడా వేసుకున్నారు. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలకు కూడా ఎక్స్పాండ్ కావాలని చెప్పి ఎవరికి అభ్యంతరం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండడాన్ని నేను వ్యతిరేకించడం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తున్నది, ఈ కాంగ్రెస్ యొక్క పార్టీ మోస్తున్నది, కాంగ్రెస్ కొమ్ముగా వస్తున్నది. వాళ్ళ పార్టీకి ఏమాత్రం కూడా సోయిల్ లేకుండా రేవంత్ రెడ్డి కోసం సర్వస్వం త్యాగం చేశాడు. నిజంగానే సిద్ధాంతపరంగా చేశాడా? పార్టీ విస్తరణ చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్లను పెట్టాలి. ప్రతి ఎన్నికల్లో కూడా పర్సెంటేజ్ పెంచుకోవాలి. ఎవరికి అభ్యంతరం లేదు. తెలుగుదేశం జాతీయ పార్టీ అయి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు అభ్యర్థులను పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు. కానీ తెలంగాణ మీద జరుగుతున్న కుట్ర, తెలంగాణ మీద జరుగుతున్న దాడి, దీన్ని విగ్రహాలకు పరిమితమై చర్చించొద్దు, విగ్రహాలకు పరిమితమై మాట్లాడొద్దు. ఇది ఒక మహాకుట్ర తెరదీశారు. మళ్ళీ ఒక చరిత్రకు నాంది పలుకుతున్నది. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. తెలంగాణలో రాబోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాసుల ఓట్లు బీఆర్ఎస్ కే వచ్చాయి. మరి ఇక్కడ ఎన్నికలైనా చూసుకోండి, లాస్ట్ ఏ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ అయినా, ఒక్క మొన్న పార్లమెంట్ ఎలక్షన్ తప్పిస్తే ప్రతిది కూడా బీఆర్ఎస్ కే వచ్చాయి. మరి ఇన్ఫాక్ట్ రూరల్ తెలంగాణలో తెలంగాణ పబ్లిక్ ఓట్లు బీఆర్ఎస్ కు రాలే. ఆంధ్ర ఓట్లు, నార్త్ ఇండియన్ ఓట్లు బీఆర్ఎస్ కు వచ్చాయి పోయిన ఎలక్షన్స్. వాళ్ళని మేము తెలంగాణ వాళ్ళే అనుకుంటున్నాం. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే ఉండనియండి. కూకట్పల్లిలో గాని, సేలింగంపల్లిలో గాని ఎవరైతే సెటిల్ అయిన్లో వాళ్ళ మూలాలు ఇవాళ లేవు. వాళ్ళు థర్డ్ జనరేషన్ అది. ఇక్కడ 56లో రాజధాని అయినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళని మేము తెలంగాణ అనుకుంటున్నాం తప్ప వాళ్ళు పరాయి వాళ్ళని మేము ఎందుకు అనుకుంటాం? మరి వాళ్ళ ఓట్లు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన రోషయ్య గానీ లేకపోతే ఎన్టీఆర్ గానీ మరి పరాయి వాళ్ళు ఎట్లా అవుతారు ఇక్కడ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినప్పుడు? మేము పరాయి వాళ్ళని అనట్లేదు. ప్లస్ బాలసుబ్రహ్మణ్యం కళలకు వెళ్ళలేవు కదా. ఇప్పుడు మన సరోజిని కళలకు వెళ్ళలేవు కదా. రవీంద్ర భారతి అని పేరు గౌరవించే ముఖాలా ఇవి? రవీంద్ర భారతి అని పేరు పెట్టుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ కదా. నేనేమంటున్నా అంటే కళలను గౌరవించే సంస్కృతి వాళ్ళకు ఉన్నదా? ఉంటే ఇక్కడ ఏ కళాకారులను గౌరవించాలి, ఎవరి విగ్రహాలు పెట్టాలి? అంటే ఈ భూమి మీద పుట్టిన ఇక్కడ కళాకారుల విగ్రహాలు పెట్టారు. కానీ ఇప్పుడు వైజాగ్ బీచ్ లో గద్దర్ విగ్రహం పెడుతున్నారా? గద్దర్ కాలేజ్ విగ్రహం పెట్టారా వైజాగ్ బీచ్ లో? వైజాగ్ బీచ్ లో కూడా ఇక్కడ ఉన్నట్టే విగ్రహాలున్నాయి కదా, ట్యాంక్ బండ్ మీద ఉన్నట్టే. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఈ కుట్రలు బయట. తెలంగాణ నుంచి మైగ్రేట్ ఎవరు కాలేదు ఆంధ్రాకు. ఆంధ్ర నుంచి మైగ్రేట్ చాలా మంది అయ్యారు. మేబీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ చేశారు కాబట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఉంది, కేబీఆర్ పార్క్ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మేమేమన్నా వాటి అనవాళ్ళు చెరిపేసినామా? మన అస్తిత్వం మీద దాడి జరుగుతున్నది. విగ్రహాల పంచాయతీ కాదు ఇది. ఇక్కడ విగ్రహాలు కూడా పెట్టుకోవాలి, అక్కడ విగ్రహాలు పెట్టనియండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ పరిపాలన చేసిన వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటామంటే ఎవరు వద్దంటారు?
ఇది ఎన్టీఆర్ విగ్రహం, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పంచాయతీ కాదు. డెలిబరేట్ గా ఒక్కొక్క స్టెప్ ఆయన ఇక్కడ పోనీ ఏ విగ్రహాలు పెట్టిండు రేవంత్ రెడ్డి వచ్చినాక తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఏమి కొండలక్ష్మణ్ బాపూజీదైనా వెంకటస్వామిదైనా ఆ విగ్రహాలన్నీ కూడా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టిండు. ఏ జయశంకర్ విగ్రహం ఒకటి పెట్టిండా రేవంత్ రెడ్డి వచ్చి? ట్యాంక్ బండ్ మీద మన జయశంకర్ విగ్రహం లేదు కదా. ఎలక్షన్ల ముందు జయశంకర్ పుట్టిన గ్రామానికి పోయిండు, అక్కడ మీటింగ్ పెట్టి ఏం వాగ్దానాలు చేశాడు ఆయన? పోనీ అక్కడ ఉన్న స్కూల్ గోడ కట్టించిండా, ఒక బల్లలు వేసిండా, బెంచీలు వేసిండా? జయశంకర్ గారి మీద ఎలక్షన్లలో ఆయన పేరు వాడుకున్నాడు తప్ప కేసీఆర్ చేయలేదని చెప్పి విమర్శలు చేశాడు తప్ప మరి ఈయన రాగానే ఈయన తెలంగాణ మీద ప్రేమ ఉంటే ట్యాంక్ బండ్ మీద జయశంకర్ విగ్రహం ఎందుకు పెట్టాడు? పోనీ కాళోజీ విగ్రహం ఎందుకు పెట్టాడు? ఏ కళాకారుని గౌరవించిండండి ఆయన? ఒక్కొక్క కుట్ర, అది పెద్ద కుట్రలో భాగంగా ఈ విగ్రహాలు వస్తున్నాయి తప్ప విగ్రహాలు ఇండివిజువల్ గా మనం అర్థం కాదు. ఇప్పుడు లోకేష్ ఇక్కడ నుంచి పరిపాలించే కుట్ర అని, కానీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ క్రియాశీలకంగా లేదు, ఉండబోదు ఒకటి. రెండవది, మెజారిటీ ఓట్లు రూరల్ తెలంగాణలో ఉన్నాయి కదా, గ్రామీణ తెలంగాణలో ఉన్నాయి నియోజకవర్గాలు. ఇప్పుడు రేపు ఎస్ఐఆర్ అయిందనుకోండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు చోట్లు ఓటు హక్కు ఉండడానికి అవకాశం ఉండదు. కొన్ని ఓట్లైనా ఆంధ్రప్రదేశ్కు ఇక్కడ ఉన్న సెటిలర్ ఓట్స్ అవో కొన్నైనా అక్కడ నమోదు చేసుకునే వాళ్ళు ఉంటారు, మొత్తం హైదరాబాద్లో నమోదు చేసుకోకుండా. అప్పుడైనా తగ్గుతాయి కదా. అది ఎట్లా మీరు ఆంధ్రప్రదేశ్ డామినేషన్ అవుతుందని అనుకుంటున్నారు? డామినేషన్ ఓట్ల రూపంలో కాదు, సాంస్కృతిక దాడి. భరత్ గారు, ఇప్పుడు ఓట్లు పోగొట్టుకుంటే రాబోయే తరాలు ఇక్కడ ఏం పిల్లలు అనకుండా ఉండరు, ఓట్లు వస్తూనే ఉంటాయి. ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది ముఖ్యం కాదు, ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఇప్పుడు ప్రాణాలు పోయినా పిల్లలు వస్తారు, మళ్ళీ వాళ్ళ ప్రాణాలకు సంబంధించిన విలువలను నిలబెడతారు. కానీ ఒక భాషను, ఒక సంస్కృతిని, ఒక చరిత్రను పోగొట్టుకుంటే ఆ జాతికి భవిష్యత్తు లేదని కాళోజీ నారాయణరావు గారే చెప్పారు. దేన్నైనా మనం తిరిగి సంపాదించవచ్చు, కానీ మన జాతి గౌరవాన్ని కాపాడే సంస్కృతిని, భాషను ఇవి లేకుండా చేస్తే మాత్రం ఇక మళ్ళీ ఆ జాతికి అనే గౌరవం అనేది దక్కదు, ఆ జాతికి ఉనికి అనేది ఉండదు, ఈ జాతి అస్తిత్వం అనేది ఉండదు అని చెప్పారు. ఇక్కడ జరుగుతున్నది ఆ భాషా సంస్కృతుల మీద దాడి, చరిత్ర మీద దాడి, అస్తిత్వాల మీద దాడి. విగ్రహాలు పెట్టినంత మాత్రాన అస్తిత్వం పోద్దని కాదు, కానీ ఇక్కడ విగ్రహాలు పెట్టకుండా ఇక్కడ ఇదివరకు ఇక్కడ తెలుగు భాషే కాదు, తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం చేయడమే రాదు, వీళ్ళకి పొద్దున్న లేవడమే తెలియదు, మేము వచ్చినాక వీళ్ళని పొద్దున నిద్ర లేపడం మొదలు పెట్టాం. ఇటువంటి అవాకులు చవాకులు పేలిన వాళ్ళంతా ఎవరండి? చంద్రబాబు నాయుడు కాడ. కానీ ఇంకెంతకాలం చంద్రబాబు నాయుడు వ్యతిరేకత రాజకీయం ఉంటది తెలంగాణలో? ఇంకెంతకాలం కేవలం చంద్రబాబును బూచిగా చూపి రాజకీయం ఎంతకాలం ఉంటది? చంద్రబాబును బూచిగా చూపెట్టట్లేదు, చంద్రబాబు చేసే కుట్ర. మేము కూడా మీలాగానే అనుకున్నాం, చంద్రబాబు ఇక అయిపోయింది కథ అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి రూపంలో మళ్ళీ చంద్రబాబు వచ్చాడు తెలంగాణకు. ఇవాళ చంద్రబాబే పరిపాలన చేస్తున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడని మేము నిద్రలో కూడా కళలో కూడా అనుకోవడం లేదు. మీలాంటి వాళ్ళు నమ్మితే నమ్మనియండి మీడియా వాళ్ళు, ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఆంధ్ర కదా, తెలంగాణకి ఎట్లయితాడని మీరు టెక్నికల్ గా మాట్లాడతాడు. కానీ ఆంధ్రలో ఉండి బటన్ నొక్కితే తెలంగాణలో పాలన జరుగుతూ ఉంది. ముఖ్యమైన స్థానాలలో వాళ్ళ అడ్వైజర్స్ పెట్టుకుంటా ఉన్నారు, వాళ్ళ మాట వినే వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు. ఇలా కృష్ణా గోదావరి నీళ్ళు ఎక్కడ పోవాలనేది చంద్రబాబు డిసైడ్ చేస్తున్నాడు, అక్కడ మోడీని కంట్రోల్ చేస్తున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా అస్తిత్వం మీద దాడి మొదలు పెట్టాడు. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు భరత్ గారు. నేనేమంటున్నా, మళ్ళొక్కసారి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమైతాం గానీ అస్తిత్వాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధం కాదు. గతంలో మేము శాంతియుతంగా ఇవాళ రేవంత్ రెడ్డి చిట్చాట్లు ఏంటంటే, మరి ఎన్టీ రామారావు అన్నప్పుడు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ పేరు ఎందుకు పెట్టుకున్నారు, ముందు పేరు చేంజ్ చేసుకోండి అని అన్నారు. ముందు ఆయన చరిత్ర తెలుసుకోమనండి భరత్ గారు. ఎన్టీ రామారావు ఉన్న టైంలో కేటీఆర్ ఆయన పుట్టలేదు. ఫస్ట్ ఎన్టీ రామారావు సినిమాల్లో ఉన్న టైంలో కేటీఆర్ పుట్టాడు. రాజకీయాల్లోకి వస్తానని కూడా ఎన్టీ రామారావు కలగనని రోజుల్లో కేటీఆర్ పుట్టాడు. కేటీఆర్ పేరు వాళ్ళ తాతది. మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు చాలా సార్లు, మళ్ళీ ఒక ఇంటర్వ్యూ తీసుకోండి. మీకు ఈ పేరు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారని అడగండి. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పేరు అది. కేసీఆర్ పెట్టలేదా? కేసీఆర్ పెట్టలేదు అది. కేసీఆర్ పెట్టుడు కాదు, కేసీఆర్ అక్కడ లేడు కూడా. ఆయన పుట్టిన తర్వాత ఎన్ని నెలలకు వచ్చిండో అడగండి కేసీఆర్ ని. పిల్లోడు ముఖం ఎప్పుడు చూసిండో అడగండి, వాళ్ళ తల్లిని అడగండి. ఆయన పేరు పెట్టింది వాళ్ళ తాత పేరు, వాళ్ళ తాత పేరుని ఆయనకు పెట్టారు.
ఈ నందమూరి తారక రామారావు కాదు, ఆయన కల్వకుంట్ల తారక రామారావు. తాత పేరు కూడా రామారావా? తారక రామారావు. తారక రామారావు తాత పేరు ఆ, అంటే ఎవరు? కేటీఆర్ గారి తాతనా కేసీఆర్ గారి తాతనా? కేటీఆర్ గారి తాత. అంటే కేసీఆర్ గారి తండ్రి పేరు తారక వాళ్ళ రామారావు. మదర్ సైడ్ నుంచి అనుకుంటా వాళ్ళ తాత పేరే పెట్టారు. అది వాళ్ళ ఇంట్లో ఒక ఏజ్డ్ పర్సన్ నాకు చెప్పాడు. మరి కేసీఆర్ అంటారు గారికి అభిమానంతో పెట్టుకున్నారు, ఎన్టీ రామారావు పేరుతో అభిమానంతో పెట్టుకున్నారంటారు కాదా? ఎవరన్నా రాజకీయంగా దాన్ని వాడుకుందామంటే టీఆర్ఎస్ లో వాడుకోనియండి, కానీ ఆ పేరుకున్న ఎన్టీ రామారావుకు సంబంధం లేదు. మీరు కేటీఆర్ ని అడగండి డైరెక్ట్, వాళ్ళ తాత. ఓకే, ఇంకో పేరు ఏదో అజయ్ అనేది ఉంది అంటారు, అది నాకు ఐడియా లేదు. బట్ ఇంట్లో అయితే అందరు రాము అనే పిలుస్తారు. మాకేమి భరత్ గారు, రాము అనే తెలంగాణ పిలుస్తారు. గొప్ప చేసింది ఏం లేదు ఎన్టీ రామారావు. రాము అనే పిలుస్తారు. దెబ్బతీశాడు. రాము అనే పిలుస్తారు అందరూ కేటీఆర్ ను, నేనైతే చూడగా. అంటే మాలాంటి వాళ్ళని రాము అని పిలుస్తాము, కానీ తారక రామారావు అని ఎవరు పిలువరు. ఆయన పూర్తి పేరులో తారక రామారావు ఉంది, అది వాళ్ళ తాతగారి స్మరణ కోసం పెట్టుకున్న పేరు అది. ఓకే, ఇప్పుడు నిజంగానే కేసీఆర్ గారు అక్కడ ఉండి ఆ పేరు పెట్టిండంటే అది నిజంగానే ఎన్టీ రామారావుకు ఆయన అభిమాని అని అనుకోవచ్చు. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేడు అప్పుడు. ఆయన ఎన్టీ రామారావు 82, 83లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తే 75 ఆ టైంలో పుట్టాడు కేటీఆర్. ఓకే, యా. సో అంటే ఎవరైనా మీరు వాళ్ళ బంధువులకు ఎవరికైనా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, అది మీరు ఫోన్ ఇన్ లో కూడా మీరు వినిపించచ్చు. ఓకే, బాలకిషన్ రావు గారు అని ఉన్నారు, వారి కేసీఆర్ గారు చాలా గౌరవిస్తారు, ఆయన పాదాభివందనం కూడా చేస్తాడు. ఉద్యమం మొదలైన రోజు నుంచి కూడా ఆయన మాతో ఉన్నాడు. మీరు వారిని అడగొచ్చు, చెప్తారు. మీకు కావాలంటే నంబర్ నేను పంపిస్తాను. ఓకే, ఓకే. ఇప్పుడు సరే, ఇక్కడ విగ్రహాలు ఓకే, మరి అక్కడ విగ్రహాలు పెట్టుబడి డిమాండ్ చేస్తే కరెక్టే. అది పివి నరసింహారావు పేరు మీద మేము ఎందుకు చేస్తాం, మాకేం అవసరం అండి. నారాయణ రెడ్డి ప్రధానమంత్రిగా విగ్రహం పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉంది, పివి నరసింహారావుది. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే, వీళ్ళు ఒకప్పుడు ఇక్కడ పరిపాలన చేశారు, హైదరాబాద్ రాజధానిగా పరిపాలన చేశారు. ఆ సాకుతోని వాళ్ళ విగ్రహాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. వాటి తీసేయాలనే ఎట్లా అంటాం మనం? నిజంగానే కాసు బ్రహ్మానంద రెడ్డి 369 మంది విద్యార్థుల ప్రాణాలు తీసిండు. ఆ ఇందిరాగాంధీ చెప్పినా వినకుండా సాయుధ పోలీసులను అస్సాం రైఫిల్ ఆర్మీ అని ఇట్లా ఎక్కడెక్కడి నుంచో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి, వాళ్ళకి భాష రాదు, ఏం చెప్తున్నారో తెలియదు, వాళ్ళకి ఏం చెప్పిందో తెలియదు. మొత్తానికి ఏంటంటే ఆనాడు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారు పిల్లల్ని. మరి అటువంటి ముఖ్యమంత్రి విగ్రహం ఎందుకు ఉండాలి ఇక్కడ అన్నప్పుడు కేసీఆర్ గారు కూడా ఏమన్నారంటే, పాలించిన వ్యక్తులుగా వాళ్ళ విగ్రహం ఉండడం అనేది ఒక లెజిటిమేట్ డిమాండ్ అది. కానీ ఇంతమందిని చంపిండు కాబట్టి అందరికీ కూడా ఒక నొప్పి ఉన్నది. ఆ విగ్రహం చూసినప్పుడల్లా చనిపోయిన పిల్లలు గుర్తొస్తారు మనకి. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల గొల్లెం ఏదైతే ఉన్నదో, ఈ గొల్లెం పోయిన తర్వాత భద్రంగా వాళ్ళ విగ్రహాలను, ఒక్కొక్క విగ్రహాన్ని మంచిగా దెబ్బతినకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నెంబడిచ్చి విగ్రహాలన్నిటిని కూడా లారీలల్లా, ట్రక్కులల్లా ఆంధ్రాకు పంపిద్దాం, వాళ్ళు ఎక్కడన్నా పెట్టుకోనియండి, రాజధాని దగ్గర తీసుకుపోయి సెక్రటరియట్ దగ్గర అప్పచెప్దామని అన్నాడు. ఆయన నాతో అన్నమాట నేను మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా. కాకపోతే 10 సంవత్సరాల గొల్లెం పోయే నాటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఎట్లాగా పని చేయలేడు. బట్ కేసీఆర్ గారు వచ్చినాక మాత్రం ఖచ్చితంగా విగ్రహాలన్నిటిని మూటలు కట్టి ఒక్క విగ్రహం కూడా దెబ్బతినకుండా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను ఎంబడి పెట్టి ఆంధ్ర రాజధాని అయిన అమరావతికి క్షేమంగా పంపిస్తాము. అప్పటిదాకా నేను ఈ డిమాండ్ వదులుకునేది లేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఒక బలమైన ప్రజా ఉద్యమం నిర్మించైనా కూడా ఆ విగ్రహాలన్నీ క్షేమంగా పంపిస్తాం. ఏది కేసీఆర్ వచ్చిన తర్వాత అన్ని విగ్రహాలు తీసేస్తారా? తీసేయకపోతే ఊరుకునేది లేదంటే నాకు హామీ ఇచ్చాడు ఆయన. 10 సంవత్సరాల టర్మ్ లో ఎందుకు చేయలేదు? అప్పుడు ఉమ్మడి రాజధాని కదా. ఓకే, ఉమ్మడి రాజధాని కాబట్టి తీసేయలేదు. ఇప్పుడు తెలంగాణ ఫ్రీ అయిపోయింది. రేవంత్ రెడ్డి తీయడు, కేసీఆర్ గారు వచ్చినాక ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాలు అన్ని తీసేస్తారా? ఎవరైతే తెలంగాణకు ఇప్పుడు గుండె మంట రగిలిస్తున్నారో వాళ్ళ విగ్రహాలు మాకేం, మిగతా విగ్రహాల మీద మాకేం ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే ఇవాళ 369 మందిని చంపిన బ్రహ్మానంద రెడ్డి విగ్రహం మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండదు. ఆ విగ్రహం ఉన్న ఆ పార్క్ పేరు కూడా కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ అనేది ఉండదు. అవసరమైతే నిజాం పేరు పెట్టుకుంటాం, కానీ ఈ బ్రహ్మానంద రెడ్డి పేరు మాకు అవసరం లేదు, ఆ విగ్రహం మాకు అక్కర్లేదు. ఓకే, ఓకే, ఓకే.
సో ఇప్పుడు ఈ అంటే మీ ఉద్దేశంలో ఏ విగ్రహాలు వెళ్ళొచ్చు అక్కడికి? ఇప్పుడున్న ట్యాంక్ బండ్ మీద లేకపోతే ఉన్న వాటిలో కేబీఆర్ కాసు బ్రహ్మానంద రెడ్డి అన్నారు. మాకు మిగతా విగ్రహాలతో పంచాయతీ లేదండి. ఓన్లీ బ్రహ్మానంద రెడ్డి విగ్రహంతో మాకు పంచాయతీ ఉన్నది. దామోదరం సంజయ్ ఎక్కడ ఉన్నా కూడా అసెంబ్లీ ముందు ఉన్నట్టుంది. మాకు పంచాయతీ లేదు. విజయభాస్కర్ రెడ్డి ఇట్లా విజయభాస్కర్ రెడ్డి విగ్రహంతో కూడా మాకు పంచాయతీ లేదు. ఆయన ఒక మాట అన్నాడు కానీ ఆవేశంతో అన్నాడులే అని వదిలేసినాం. ఆయన ఏమన్నాడంటే 69లో ఒకవేళ హైదరాబాద్ వదిలేయాల్సి వస్తే హైదరాబాద్ తలగబెట్టిపోతాం కానీ హైదరాబాద్ మేము ఈ రకంగా వదిలేయము అని చెప్పాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి అన్న మాటలను మీకు చెప్తున్నాను నేను. ఓకే ఓకే ఓకే. సో మీకు ప్రాబ్లం ఉంది ఓన్లీ కేబీఆర్ తో, అంతే కదా? కాసు బ్రహ్మానంద కేబీఆర్ తో మాకు డెఫినెట్ గా ఉంటది. ఓకే. ఎన్టీఆర్ తో ప్రాబ్లం లేదు. ఎన్టీఆర్ ని ఒక కళాకారునిగా ఈ ప్రాంత ప్రజలు గౌరవిస్తారు. మరి ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడే లేదా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినప్పుడే ఇష్యూ చేశారు కళాకారుడు? ఇద్దరు కళాకారులే. ఈ సందర్భం నిజంగానే ఇప్పుడు తెలంగాణ మీద ఒక అస్తిత్వం పైన దాడిని ప్రారంభించి ఒక్కొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. బట్ వాళ్ళు పెట్టాల్సిన ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం అమీర్పేటలో కొత్తగా పెట్టారు. ఎందుకంటే కిలోమీటర్ దూరంలో బేగంపేటలో చాలా పెద్ద విగ్రహం ఉన్నది. మీకు తెలియదా భరత్ గారు? పాత ఎయిర్పోర్ట్ దగ్గర ఎంత పెద్ద విగ్రహం ఉంది ఎన్టీ రామారావుది. ఆ విగ్రహానికి రంగేసే దిక్కు లేదు. ఆ విగ్రహానికి ఆయన పుట్టినరోజు వర్ధంతి రోజు తప్ప మిగతా రోజుల్లో ఆ పిట్టలేసే రెట్టల్ని కూడా కడిగే దిక్కు లేదు. వీళ్ళ ఎన్టీ రామారావు అభిమానులు వీళ్ళకి ఎక్కడన్నా ఆ విగ్రహాన్ని కనీసం వెళ్ళి శుభ్రం చేద్దామనే సోయి కూడా లేదు. ఈయన ఎన్టీ రామారావు శిష్యులని చెప్పుకుంటాడు. నిన్న మొన్నటి దాకా ఆ విగ్రహం ఎట్లుండేది? ఆయన ఎన్టీ రామారావు బర్త్డేనో లేకుంటే ఆయన వర్ధంతో వచ్చినప్పుడు మాత్రమే దాన్ని తుడుస్తారు, కడుగుతారు. లేకపోతే దాన్ని ఎవరు పట్టించుకున్న దిక్కు లేదు. కానీ కేసీఆర్ గారి పరిపాలనలో ఎవరి విగ్రహాలైనా కూడా వారి జయంతి రోజు వర్ధంతి రోజు అద్భుతంగా అలంకరించేవారు. అది జిహెచ్ఎంసీ వాళ్ళకో మరి ప్రోటోకాల్ డిపార్ట్మెంట్కో మరి తెలియదు కానీ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉండేది. ఎవరి జయంతి అయినా ఎవరి వర్ధంతి అయినా. వీళ్ళు చెన్నారెడ్డికి ఏం గౌరవం ఇచ్చారండి? చెన్నారెడ్డి విగ్రహాలు ఎక్కడ పెట్టారు చెప్పండి? ఆ పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద ఒకటి ఉంటుంది, మనకు కనబడతా ఉంటది. పివి నరసింహరావు విగ్రహానికే దిక్కులేదు కదా. చాలా కాలం దాకా ఆ విగ్రహమే ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఆ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందర పెట్టారు. మళ్ళీ లక్ష్మీకాంతరావు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నాగోల్ దగ్గర ఒకటి పెట్టించాడు. మరి ప్రముఖమైన స్థానాలలో ఉండాలి కదా. కేసీఆర్ గారు వచ్చినాకనే కదా పివి నరసింహరావు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టింది. మరి ఆయనకు వర్ధంతి జయంతులు చేసినప్పుడు సంజీవయ్య పార్క్ దగ్గర పోతారు. పివి ఘాట్ ఏదైతే ఉన్నదో అక్కడే చేస్తారు. కానీ ఒక్కనాడన్న విగ్రహం పెట్టినలా కాంగ్రెస్ లో 10 ఏళ్ల పాలనలో కనీసం ఆయన శవం కూడా కాలిందా లేదా అని సరిగ్గా చూడని ప్రభుత్వాలు ఇవి. అప్పుడు కాంగ్రెసే కదా అధికారంలో ఉన్నది. ఇక్కడ రాజశేఖర రెడ్డి, అక్కడ మన్మోహన్ సింగ్. మరి ఆ పివి ఘాట్ పెట్టినప్పుడు ఆయన విగ్రహం పెట్టాలనే సోయి కూడా లేదు కదా వాళ్ళకి. కేసీఆర్ గారు పెట్టారు ఆ విగ్రహాన్ని. వీళ్ళకి ఏముంటుందండి? వీళ్ళు నిజంగానే ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి పేరు గుర్తుంటే మరి ఎంతమంది ముఖ్యమంత్రులు? సంజయ్ గారు చాలా కాంట్రిబ్యూట్ చేశారు. మరి ఆయన విగ్రహం ఎక్కడుంది మీరు చెప్పగలుగుతారా భరత్? ఒక్క విగ్రహం పెట్టారు ఎప్పుడు వెనకట. దానికి ఎప్పుడు కూడా ఆ వర్ధంతులు జయంతులు కూడా చేస్తున్నట్టు కనబడదు మనకు. ఎంతో మంది ఉన్నారు తెలంగాణలో. వెనకటి నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న దేవులపల్లి వెంకటేశ్వరరావు ఉన్నాడు. ఆయన విగ్రహం ఎక్కడనుందా తెలంగాణలో? ఒక్క దగ్గర కూడా చూపెట్టగలుగుతారా? ఆయన పేరు కూడా ఉండదు. ఎంతసేపు బసవపున్నయ్య, రాజేశ్వరరావు, సుందరయ్య వాళ్ళ పేర్ల మీదనే బంగ్లాలు, వాళ్ళ పేరు మీదనే గ్రంథాలయాలు. ఇక్కడ రావినారాయణ రెడ్డి పేరు ఉంటుంది, ఇక్కడ పద్దం ఎల్లారెడ్డి గారి పేరు ఉండాలి, ఇక్కడ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి పేరు ఉండాలి, మగ్దం మొయ్యుద్దీన్ పేరు ఉండాలి, ఆలం కుందుమీరి పేరు ఉండాలి, రాజ్ బహదూర్ గౌర్ పేరు ఉండాలి. ఎక్కడన్నా రాజ్ బహదూర్ గౌర్ గారి విగ్రహం ఉందా? ఇవన్నీ రాజకీయాలు కాకపోతే వాళ్ళు సిపిఐ అయినా లేకుంటే సిపిఎం అయినా వాళ్ళు ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళు. వాళ్ళ విగ్రహాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇది ఆంధ్ర అస్తిత్వం తెలంగాణ మీద రుద్దడం కాదా? బసవపున్నయ్య ఎక్కడోడండి? సుందరయ్య గారు ఎక్కడి వ్యక్తి? రాజేశ్వరరావు ఎక్కడి వ్యక్తి? మరి ఇక్కడ పోరాటం నడిపిన భీమరెడ్డి నరసింహారెడ్డి విగ్రహం ఉందా? ఇక్కడ దేవులపల్లి విగ్రహం ఎందుకు లేదు? నల్లా నరసింహుల విగ్రహం ఎందుకు లేదు? ఎంతమంది ఈ పోనీ రెడ్డి అని అంటారు కదా రెడ్డి సామాజిక వర్గం. మరి గొట్టెముక్కల గోపాలరెడ్డి విగ్రహం ఎందుకు పెట్టలే? రేణుకుంట్ల రామిరెడ్డి విగ్రహం ఎందుకు పెట్టలేదు? రెడ్లే కదా మరి వాళ్ళు పోరాట యోధులే కదా. రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి రెడ్లు కదా. నీ రెడ్డి రాజ్యం అని చెప్పుకున్నప్పుడు పోనీ ఆ పోరాటంలో పాల్గొన్న రెడ్ల విగ్రహాలన్న పెట్టు.
ఓకే ఓకే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలు లేవని చెప్పి ఎన్ని విగ్రహాలు చూపెట్టాలండి ఎన్టీ రామారావు గారి? ఇప్పుడు అక్కడ ప్రభుత్వం పెట్టింది కదా, బేగంపేట ప్రభుత్వం పెట్టిందే కదా. ఎండుపోట్లు పొడిచేది వీళ్ళే, విగ్రహాలు పెట్టేది వీళ్ళే. ఇంకెంతకాలం తెలంగాణ ప్రజలు ఉండాలి? ఇప్పటికైనా నేను చెప్తున్నాను, ఈ పట్టణం తెలుసుకున్న ఆవేశం ఇవాళ కనబడాలి. ఇవాళ విందులోకి రాకపోయినట్టయితే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం సాధ్యం కాదు. ఇవాళ యువతరానికి అస్తిత్వం గురించి చెప్పాలి, వాళ్ళు ఒక ఉద్యమ మహోగ్ర రూపాన్ని మనం చూడగలగాలి. ఆ అస్తిత్వాన్ని కాపాడుకోలేకపోతే మనం ఈ గడ్డ మీద బతికి వేస్ట్, ఇక్కడ జీవించడం వేస్ట్, దేశాలు పట్టుకొని పోవడం మంచిది దానికంటే. ఓకే ఓకే ఒకసారి గజ్జల కాంతం గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి.